ఏం చేయాలి? ఏం మాట? ఎవరి మాట? దేవుని మాట వినడం మనందరికీ శ్రేష్టం, విలువైంది. అంతకు మించి లోకంలో, ఈ ప్రపంచంలో ఇంకేది కాదు. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని మాట వినడం కంటే గొప్పది ఈ లోకం లేదండి. హల్లెలూయా. ఒక వ్యక్తి కదా, ఎవరి మాట? దేవుని మాట వినడం కంటే విలువైనది, శ్రేష్టమైనది ఇంకేది లోకంలో కాదు, లేదు లేదు. దేవుని మాట ఒక నరుడు, ఒక మానవుడు వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులు అర్పించుట వలన ఆ సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను కొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుబడిన లేఖన భాగంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు రాజు దగ్గరికి ప్రవక్త అయిన సమూయేలు సేవకుడు వచ్చి సౌలు రాజుతో అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. అంటే దేవుని మాట ఒక వ్యక్తి వినడంలో దేవుడు సంతోషిస్తాడట. హల్లెలూయా. ఎవరు సంతోషిస్తారు? ఎవరు సంతోషిస్తారు? చెప్పాలి, మాట్లాడాలి కదా. ప్రభునందు ప్రియులారా, దేవుని మాట వినడమట ఎవరికి సంతోషం? హల్లెలూయా. హల్లెలూయా. మన ఇంట్లో వాళ్ళు మాటింటే, నీ భార్య మాటింటే ఎంత సంతోషిస్తాడు నువ్వు. నీ భర్త మాటింటే ఆయన ఎంత సంతోషపడతాడో. పిల్లలు మీ తల్లిదండ్రుల మాటలు వింటే వాళ్ళు ఎంత కదా సంతోషిస్తారు. అలాగే దేవుని వాక్యం అంటుంది, దేవుని ఆజ్ఞను ఒకరు వినడం వలన ఆయన సంతోషిస్తాడట. అంతకంటే ఇంకేమంటున్నాడు తెలుసా? ఒకడు ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా. దేవుని మాట వినకుండా ప్రపంచములో నువ్వు ఏది ఇచ్చినా ఆయన సంతోషిస్తాడా? బైబిల్ అంటుంది, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాటను వినకుండా ఎన్ని చేసినా, సౌలు నువ్వు బలులు అర్పిస్తేంది, అర్పణలు అర్పిస్తేంది, దహన బలులు ఇస్తేంది, బలులు ఇస్తేంది, ఆయన సంతోషించునా అని ఏమంటున్నాడు తెలుసా? ఆలోచన చేయి. దేవునికి ఏది ఇష్టమో అది చేయాలా. ఏం చేయాలా కదా. కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న వాళ్ళకే మనం ఇష్టమైన చేయడానికి ఇష్టపడతాం, లేకపోతే ఎందుకు తెలుసా? గొడవలు అయిపోతాయి. అవునా కదా. ఇంట్లో ఉన్న వాళ్లకు మనం ఇష్టంగా ఉండకపోతే ప్రభునందు ప్రియులారా, ఇద్దరి మధ్యలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, కుటుంబాలు నిలబడవు, బంధుత్వాలు నిలబడవు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. సౌలు రాజా, ఆలోచన చేయి. బలులు, దహన బలులు అర్పించడం వలన దేవుడు సంతోషించునా? ఆలోచన చేయి. ఏమంటున్నాడు తెలుసా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, బలులు అర్పించుట కంటే దేవునికి సేవ కొరకు డబ్బిచ్చుట కంటే దేవుని సేవ కొరకు మందికి చూడ ఏదన్నా చేయడం కంటే, వింటున్నారా, ఆర్భాటంగా ఉండడం కంటే, హంగులు చేయడం కంటే, మనుషుల మెప్పు కొరకు ఏదో వీళ్ళు దేవుని బిడ్డలట, వీళ్ళింటికాడ ప్రార్థనట, వీళ్ళు ఏది చేసినా ఏం చేస్తారు? చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ పేరు కొరక నువ్వు చేసేది, పేరు కొరక. బైబిల్ చెప్తుంది, ఆజ్ఞను గైకొనుటయు, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది,
దేవుని మాట వినడం నీకు చాలా శ్రేష్టం. హల్లెలూయా. నీకు చాలా ఆశీర్వాదం, చాలా దీవెన. ఈ లోకములో ప్రభునందు ప్రియులారా, ఒక మానవుడు, ఒక నరుడు దేవుని మాట వినడం కంటే గొప్పదేమి లేదు, విలువైంది ఏమి లేదు. నీకు వెండి బంగారం ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, పదవులు అధికారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఏదున్నా ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన ఆజ్ఞను, ఆయన మాట వినడమే ఆయనకు చాలా ఇష్టం అట. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవునికి ఏది ఇష్టం? ఏమి ఇష్టం? నాకేది ఇష్టమో నాకు అనుకుంటారు చాలామంది. అయ్యగారికి ఏది ఇష్టం, ఏది బాగా తింటాడు. ఎందుకంటే మా ఇంటికాడ ప్రేయర్ కదా, అయ్యగారికి ఇది ఇష్టం అని ఒకప్పుడు ఏదో చెప్పింది పట్టుకుంటారు. లేదా బిషప్ సార్ వస్తాడు, సార్కి ఇదంటే ఇష్టం అంటే అది చేయడానికి ఇష్టపడతాం. ఇంకేదో ఎవరో మన ఇంటికి చుట్టాలు వస్తారు, వాళ్ళకి ఇష్టం ఏదో అది చేయడానికి. ఈరోజు దేవుని ఇష్టం ఏదో చెప్తున్నా. హల్లెలూయా. దేవుడు ఏ విషయంలో సంతోషిస్తున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మాట వినుట ఆయనకు శ్రేష్టం, మనకు శ్రేష్టం, మనకు విలువ. దేవుని మాట వినడం మనకు ఆరోగ్యం, దేవుని మాట వినడం మనకు ఆశీర్వాదం, దేవుని మాట వినడం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే ఆ ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. చూద్దామా? ఇర్మియా ప్రవక్త గ్రంథం చూడండి ఒకసారి. 22వ అధ్యాయం 29వ వచనంలో, దేశమా దేశమా దేశమా, చూడండి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ రెఫరెన్స్లు చెప్తా, మీరు రాసుకోలేరు. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. ఏ వినాలట? ఎవరు వినాలా? దేశంతో చెప్తున్నాడు, రాష్ట్రాలతో చెప్తున్నాడు. దేశంలో ఎవరుంటారు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మరి ఎవరు చెప్తున్నాడు? దేశమా నా మాట విను. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. ఇదిగో ఈ ప్రజలు నేనేం చేశాను, వీళ్ళని కని పెంచి పెద్ద చేశాను, కానీ వీరు నా మాట వినట్లేదు అంటాడు. హల్లెలూయా. 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 26:13 ఇర్మియా గ్రంథం 26:13లో ఒక మాట చూడండి. అక్కడ కూడా మాట చదువుకుందాం మనం, ఒక రాయబడిన మాటను. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. హల్లెలూయా. నీ మీదనున్న కీడు, నీ జీవితంలో ఉన్న అనారోగ్యం, నీ కుటుంబం మీదున్న శాపం, ఇదిగో నీ భర్త జీవితంలో ఎదురైన అనారోగ్యం, నీ కుటుంబ సమస్యలు ఏదైనా ఈరోజు గుర్తుపెట్టుకో, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తున్న మాట. కాబట్టి యెహోవా మీకు చేసదనని చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను ఏం చేసుకోవాలట? నీ మార్గాలు, నీ క్రియలు, నీ తత్వం, నీ పోకడ, నీ తీరు, నీ మాట, నీ ప్రవర్తన, నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ స్వార్థం, నీ పాపం అని విడిచిపెట్టాలి. విడిచిపెడితే ఏమవుద్దట? ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో నీ మీదకి వచ్చే కీడు నుంచట ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. కీడు నుండి విడిపిస్తాడు, శోధన నుండి విడిపిస్తాడు. ఎప్పుడు విడిపించబడదాం అంటే దేవునికి మనం అనుకూలంగా ఉన్నప్పుడే, ఆయన మాట విన్నప్పుడే. ప్రభునందు ప్రియులారా, ఆయన మాట వినేవారముగా మనం ఉండగలిగితే రావాలనుకున్న కీడు కూడా మన మీదికి రాకుండా ఆపేస్తాడు. హల్లెలూయా. సంతాపపడతాడట, కనికరిస్తాడట. ఎప్పుడు? మన క్రియలను విడిచిపెట్టినప్పుడు, మన ఆలోచనలు విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకంగా వచ్చే ఆలోచనలన్నీ విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకం వస్తాయా, రావా? దేవుని నమ్మాల్సిన మనము అన్ని విషయాల్లో దేవుని నమ్మట్లా. ఈ సందర్భంలో దేవుడు ఏం చేస్తాడులే, దేవునికి ఇది కూడా చేయాలా ప్రార్థన, ఇట్లా కూడా చెప్పాలా దేవునికి ప్రార్థన. చాలా విషయాలు మనం దేవునికి చెప్పం, చాలా విషయాలు దేవునికి చెప్పడానికి ఇష్టపడం. మనం ప్రార్థనే చెయ్యం,
ఏదో పొద్దున సాయంత్రం ఉడత భక్తి మనదంతా. యేసయ్య స్తోత్రం, ఈ రోజంతా కాపాడినావు. ఆ, మరి ఒళ్ళు నొప్పులు ఉండకపోతే ఏముంటాయి నీకు? నీ ఆరోగ్యం నీ కంట్రోల్ ఎట్లుంటుంది? ఉండదు కదా. నువ్వు దేవునికి అనుకూలంగా లేవు, దేవుని మాట నువ్వు వినడం లేదో. ప్రభునందు ప్రియులారా, దేవుని మాట విన్న వ్యక్తి జీవితంలో, ప్రభునందు ప్రియులారా, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే దేవుని మాట వింటుందో ఆ కుటుంబం అంతా వాళ్ళ మాట వింటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ నడిపింపులో ఆ కుటుంబం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకోసమే మీ కీడు విషయంలో ఆయన సంతాపపడినట్లు మార్గంలో క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఈరోజు మనమందరము కూడా మన దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మాట విందుముగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. ఆయన మాటను మనము విందుముగాక. ఆమేన్. ఆయన మాట వినాలి మనం. ఆయనకు అదే సంతోషం. నువ్వు ఏదో పెట్టాలి చేయాలని ఏం లేదు ఆయనకు. అందుకే భక్తుడు అన్నాడు, అయ్యా ఏడాది దూడలనికిద్దునా, వేలాది పొట్టేళ్ళనికియనా, ఏమి ఇయ్యాలయ్యా నీకు? ఏమిస్తే నీ రుణం తీర్చుకుంటాను నేను? ఏడాది దూడల్ని ఇచ్చిన అంటే ఏ పాపం ఎరుగని గొర్రె పిల్లలు అవి, ఏడాది దూడలు. క్షమించాలి, దూడలంటే ఏంటి? అవే కదా. కాదమ్మా, దూడలంటే దూడలే. ఏడాది దూడలు, నిర్దోషమైన దూడ. హల్లెలూయా. ఏడాది దూడలనిచ్చి నీ రుణం తీర్చుకోవాలా? వేలాది పొట్టేలనివ్వాలా? వేలాది నదులంతా ఏమన్నాడు? విస్తారమైన తైలమనిచ్చి నీ రుణం తీర్చుకోవాలా? ఏం చేస్తే నిన్ను సాటిస్ఫై చేస్తాను నేను? ఏం చేసి నిన్ను తృప్తిపరుస్తాను? ఏం చేసి నిన్ను సంతోష పెట్టగలను అంటున్నాడు ఆమోస్ ప్రవక్త, ఎహెజ్కేలు ప్రవక్త, బైబిల్లో ఉన్న భక్తులందరూ. ఏమిచ్చి నేను చేయగలనయ్యా? ఏమిచ్చి? నా జ్యేష్ఠ కుమారుని ఎనపోని అన్నాడా లేదా? పాట పాడతాం, ఈ ఉన్నాయని తెలియదు మనకు బైబిల్లో కదా. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంతా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన నేనేమి చెల్లింతును? హల్లెలూయా. భక్తులు అన్నారు, దేవుడు చేసిన మేలును తలుచుకొని నేనేం చేయాలి? నీకు ఏమి ఇవ్వాలి? మీరు అందరూ అన్నారు, దేవుడు మేలు చేస్తారు. చేసిండు అయ్యా, మరేమిచ్చావు? దేవుడు ఏమడుగుతున్నాడు నిన్ను? ఒకవేళ దేవుడు గనక నిన్ను నాకు 1 ఎకరం భూమి అంటే ఇవ్వకపోదువా? నీకున్న కష్టాన్ని బట్టి 1,00,000 రూపాయలు ఇవ్వమని చెప్తే ఇవ్వకపోదువా? అదే కదా నయమానుకు ఎలీషా ప్రవక్త చెప్పిన మాటలు. ఈ లోకంలో మనుషులందరూ దేవుడు కనపడి నన్ను మందిరం కట్టిమన్నాడని ఆ లోకంలో అన్యజనులు ఎన్ని చేస్తున్నారు?
దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? ఆయన ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర? ఏం అడిగాడు నిన్ను? నువ్వు అడిగితే దేవునికి ఏమి ఇవ్వగలవు? ఏమిస్తావు నువ్వు? దేవునికి ఏమైనా మనుష్యుడు ఇచ్చి తృప్తిపరచగలడా? దేవునికి నరుడు ఏదైనా ఇచ్చి ఆయనను సంతోషపెట్టగలడా? ఏమిచ్చి సంతోషపెట్టగలుగుతాం? భూమి నాదే, ఆకాశము నాదే. 24 కీర్తనలు అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు నివాసులు అన్ని నాయే. ఏమిస్తావు నువ్వు నాకు? ఇవన్నీ నేను నీకు ఇచ్చినాయి. నువ్వు నాకేమి ఇవ్వగలుగుతావు? ఏమిస్తావు నువ్వు? దేవుడు అడిగితే ఏమిస్తాడు? ఒక మనిషిని దేవుడు గనక అడిగితే ఏమి ఇవ్వగలడు? ఏమన్నా ఇవ్వగలడా? ఒకవేళ ఏదన్నా, అయ్యా వెండి ఉన్నది, వజ్రం ఉన్నది నా దగ్గర, బంగారం ఉన్నది, ఇవ్వగలగంటే దేవుడు నవ్వుతాడేమో. ఎందుకో తెలుసా? ఎవరిదవి? ఆయన ఇచ్చినవి. హల్లెలూయా. ఆయన కలగజేసినవి అవి, ఆయన ఇచ్చినయే. అందుకే బైబిల్ అంటాడు, ఈ మాటను మీరు ఎప్పుడు చదివారో లేదో కానీ, యోబు గ్రంథంలో భూముల గురించి కొట్లాడుకుంటూ బైబిల్ ఏముంటుందో తెలుసా? ఒకడు భూమి నాది నాది అని మీరు పోట్లాడుకుంటున్నారే, నాకు నవ్వు వస్తుంది అంటాడు. ఎందుకో తెలుసా? ఈ భూమి దాని సంపూర్ణత మనుష్యులకు నివాస యోగ్యంగా ఇచ్చాను నేను. హల్లెలూయా. పోయేటప్పుడు ఏది పట్టుకపోవడం ఎరికినా గొడవ పెట్టుకుంటాడట. ఎంత దారుణం ఇది! హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, దేవునికి మనం ఏమి ఇవ్వగలం? అందుకే దేవుడు నిన్ను బలిని కోరట్లా, నేను కనికరమునే కోరుచున్నాను అన్నాడు. ఆయన అడిగితే మనం ఏమి ఇవ్వలేమన్న సంగతి తెలుసా తెలియదా? ఇంకా ఒకవేళ అడిగితే మనం ఇవ్వగలుగుతావా? ఏమి ఇవ్వలేము మనం. దేవునికి ఏమి ఇవ్వజాలం. హల్లెలూయా. దేవుడు నిన్ను అడిగిందంటూ ఏదైనా ఉందంటే ఆయన మాట వినమంటున్నాడు, మాట వినమంటున్నాడు. హల్లెలూయా. ఆయన సంతోషిస్తున్నంటుండు. దేని విషయంలో తెలుసా? నువ్వు ఆయన మాట వింటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి నువ్వు దేవుని మాట వినాలి. ఇంకా ఏం చేయాలి తెలుసా? పరిచర్యలో సహకరించాలి. ఏమి ఇవ్వద్దు అని అడిగేదని చెప్పి ఊరికైనా ఉండొద్దు. మరి ఇది కూడా ఒక పాయింట్ అనుకుంటారు. మళ్ళా దేవుడు నీకు చేసిన మేలు కొలది ఏం చేయాలా? పాత నిబంధనలో దశంభాగం ఉండే, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పౌలు భక్తుడు మాట్లాడుతూ అన్నాడు, దశంభాగం అనేది అప్పుడు అది ఒక రూల్. పాత నిబంధనలు ఏంటది? రూల్. అది తప్పకుండా చేయాలి. అది చెయ్యకపోతే శిక్ష వస్తుంది, శాపం వస్తుంది, రోగం వస్తుంది, కీడు వస్తుంది. అది దేవుని సొమ్ము అని రాయబడింది. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కొరింథీ సంఘానితో మాట్లాడుతూ, నీ మనస్సులో చాలామంది ఇస్తున్నారు కానీ ఏమి లేకుండా ఇచ్చారట. అందుకే ప్రభు అన్నాడు, అందుకే ప్రభునందు ప్రియులారు ఆయన కానుకలు పెట్ట దగ్గర కూర్చున్నాడు. అందరు ఇచ్చారట. ఇచ్చేవాళ్ళు ఒకడు బంగారం ఇచ్చాడు, ఒకడు వెండి ఇచ్చాడు, ఒకడు వజ్రం వేశాడు, ఒకడు ₹1,00,000 వేశాడు, ఇంకొకరు రకరకాలుగా వాళ్ళకు కలిగిన దాంట్లో వేశారు. కానీ యేసు ప్రభు కానుక పెట్టె దగ్గర కూర్చొని చెప్తున్న మాటల్లో అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది అన్నాడు. హల్లెలూయా. మరి ఏం చూశాడు ప్రభు? అందరికంటే ఈమె వేసిన దానికంటే బోలెడు ఎక్కువ వేసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు అక్కడ. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట అంటే, నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు చెప్తున్న వర్తమానం అదే. నువ్వు ఆలోచించు. దేవుని మాట విని నీ మనస్సు దేవునితో మమేకమై ఏది చేస్తావో అది దేవుని తృప్తి. నువ్వు నిశ్చయించుకున్న కొలదట, నీ హృదయంలో నువ్వు నిశ్చయించుకున్న కొలది, నీకున్న ప్రేరేపణ కొలది ఇయ్యాలా. 10వ వంతు 20వ వంతు లేదు ఇప్పుడు కొత్త నిబంధనలో. ఎంత ఇయ్యాలా? నువ్వు నిశ్చయించుకున్నంత, నీకు కలిగినంత. కాల్గేట్ మీకు తెలుసు కావచ్చు, పొద్దుగా లేవగానే కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉపయోగిస్తారా? వెనకటి నుంచి ఉంది అది. కాల్గేట్ పొడి ఉంది, కాల్గేట్ పేస్ట్ ఉండే, మీరు చిన్నప్పటి నుంచి మనం వాడాం. ఆ కాల్గేట్ అనే సంస్థ నాయకుడు, యజమాని, మీరు యూట్యూబ్లో వెతకండి, ఆయన గురించి వస్తుంది. ఆయన ఒక క్రైస్తవుడు. దేవుడిచ్చిన ఆలోచన మేరకు టూత్పేస్ట్, ఆ పౌడర్ తయారు చేశాడు. ప్రారంభ దినాల్లో ఆయన దేవుడు ఈ వ్యాపారాన్ని వృద్ధి చేస్తే, దీవిస్తే ఆయన 10వ వంతు దశంభాగం ఇవ్వాలని బైబిల్లో ఉంది కనుక 90% అతను ఉంచుకొని 10వ శాతం దేవునికి ఇచ్చాడట. హల్లెలూయా.
10% దేవునికి ఇస్తే ప్రభునందు ప్రియులారా, నేను అదే చెప్తున్నాను, దేవుని ఎదుట దేవుని నువ్వు మాట వినాలి. రెండవదిగా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుడే నాకు ఇస్తున్నాడు అన్ని తినేయొద్దు. నేను అదే చెప్తున్నా, అన్ని తినేయొద్దు. దేవుణ్ణి జ్ఞాపిక లేకుండా ఇచ్చిన దానికి కృతజ్ఞత ఏంటో తెలుసా? దేవుడు ఎన్ని చేశాడంటే అన్ని చేశారంటున్నాం మనం. అన్నారా లేదా? అన్నాం. ఎన్నో చేస్తున్నాడు, ప్రతిదినం చేస్తున్నాడు, ప్రతి ప్రార్థనకు రిప్లై ఇస్తున్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అన్నీ చేసిన వానికి మనం మన హృదయాన్ని ఇవ్వాలి, ప్రాధాన్యతనివ్వాలి. దేవుడే మన జీవితంలో మొదటి వ్యక్తి అయి ఉండాలా. ఎవరై ఉండాలా? ఎవరు? హల్లెలూయా. దేవుడే నీ మొదటి ప్రాధాన్యత. దేవుని కొరకే నీ సమయాన్ని ఇవ్వాలి. ఎన్ని పనులున్నా మొట్టమొదట దేవుని కొరకు నీ సమయాన్ని ఇవ్వు. ఇంకేమి ఇవ్వాలా? నీ హృదయాన్ని ఇవ్వాలి. ఇంకా దేవుడు నిన్ను అభివృద్ధి చేసిన కొలది ఆ 10% ఇస్తేనట ఇంకా డెవలప్ అయ్యాడు. అప్పుడు ఏదో ఒక దేశంలో స్థాపిస్తే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసా మీకు కాల్గెట్? ప్రపంచ దేశాలన్నిటికీ ఈ పేస్ట్ తెలుసు. కారణం దేవునికి ఇవ్వడం, దేవునికి ఇవ్వడం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దేవునికి 10వ వంతు ఇస్తే దేవుడు ఇంకా దీవించాడట. దేవుడు నన్ను ఎంత వృద్ధి చేశాడు కదా, ఒక దేశం నుంచి ఒక దేశం, ఒక దేశం నుంచి ఒక దేశం, అన్ని దేశాలకు వ్యాప్తి చేశాడు కదా అని చెప్పి 20% ఇచ్చడం మొదలుపెట్టాడట. ఎదిగినా కొలది 30%. ఇప్పుడు ఎంత ఇస్తాడో తెలుసా? 190% ఇస్తాడట. హల్లెలూయా. ఆయన అంతగా దీవించబడి 90% దేవునికే, ఒక 10% నాకు చాలనుకున్నాడట. నేను చెప్తున్న మాటలు నిజం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో నా మాట వినండి అని దేవుడు పదే పదే అనేక చోట్ల అనేక సార్లు మాట్లాడుతూ వచ్చాడు. నా మాట వినండి, వినండి అనే మాటలు చాలా దిక్కులు రాయబడి ఉన్నాయి, చూడగలం మనం. అయితే ఎందుకు ఆయన మాట వినాలని చెప్పాడంటే బైబిల్ అంటుంది, నా మాట వినిన ఎడలా, వింటే ఎలాంటి మేలు జరుగుతాయో, ఒకవేళ నా మాట వినకపోతే ఎలాంటి కీడులు మనుషుల మీదకి వస్తాయో, ఎలాంటి శాపములో, ఎలాంటి దరిద్రపు జీవితాలు, శాపపు జీవితాలు మనుషులు అనుభవిస్తారో అవి కూడా దేవుడు దృష్టాంతములుగా, అంటే దేవుని మాట వినక చెడిపోయిన వారిని కూడా రాయించాడు బైబిల్లో. హల్లెలూయా. మంచిని రాయించాడు, చెడేంటో తెలవాలి కాబట్టి చెడును కూడా రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విన్న వారిని దీవించాడు, దీవించిన వారిని గురించి రాయించాడు. ఎందుకో తెలుసా? రాబోయే తరాలకు తెలవాలి దేవుని మాట వింటే ఎలాగూ బ్రతుకుతాం, దేవుని మాట వినకపోతే ఏం జరుగుద్దో తెలవాలి. గనుక మాట విన్నవారు ఎలాగూ దీవించబడ్డారో, మాట వినని వారు ఎలా నాశనం అయిపోయారో అవి కూడా దృష్టాంతములుగా దేవుడు రాయించాడు. బైబిల్లో అనేక సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు నా మాట వినండి ఎన్నోసార్లు మొత్తుకున్నా కూడా ఆయన మాట వినని వారముగా మనం ఉంటున్నామట. హల్లెలూయా. ఎలాగున్నామట మనమంతా? ఎన్నిసార్లు దేవుడు నా మాట వినండి ప్రేరేపణ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నా కూడా చాలాసార్లు మనం వినం. కలల ద్వారా మాట్లాడినా దేవుడు చాలా రకాలు మాట్లాడుతాడు. కలల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా. ఈరోజు ఏదన్నా మనసులో పెట్టుకొని వచ్చావనుకో, దేవుడు ఈరోజు సేవకుని నిలబెట్టుకొని ఏం చేస్తాడు? వాక్యములో నుండి మాట్లాడతాడు. వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, ప్రకృతి ద్వారా, ఈ లోకములో అన్నీ ఆయన ఆయుధాలే. దేంతోనైనా మాట్లాడతాడు. జంతువులతో మాట్లాడాల, గాడిదతో మాట్లాడలే, సేవకుని మాట్లాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం నా మాట వినుండని ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవిటోని ముందు శంఖం ఊదినట్లుందట. హల్లెలూయా. చెవిటోని ముందు ఏం చేస్తే ఏం లాభం? ఎన్ని ఊదితే ఏం లాభం? ఎన్ని పాటలు పాడితే ఏం లాభం? ఎన్ని వాయిద్యాలు వాయిస్తే ఏం లాభం? చెవిటోడు. అలాగూ మనం విననులను వారంగా ఉన్నాం. అందుకోసమే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం అంటుంది. చదుదాం ఒకసారి ఆ మాట. ఇర్మియా గ్రంథం
ఇర్మియా ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట చదువుకొని మన ముందుకు వెళ్దాం. ఆ, వినుము, ఈ జనులు అబా ఏమంటుంది చూస్తున్నాడు, భూలోకమా. ఎవరట? భూలోకం అంటే ఎవరు? ఈ లోకమంతా కదా, ఈ యుగమంతా కదా, ఈ ప్రపంచమంతా కదా. భూలోకమా వినుము, ఈ జనులు ఎవరటమ్మా? ఈ జనులు ఈ ప్రపంచములో, ఈ దేశములో, ఇదిగో ఈ లోకములో బ్రతుకుతున్న జనులందరూ ఏం చేస్తున్నారు? నా మాట వినకున్నారు. అబ్బా, నా ధర్మశాస్త్రాన్ని, నా మాటలను ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు. ఇంకేమంటున్నాడు? గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడును నేను వారి మీదికి రప్పిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు ఏది ఆలోచన చేస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా, అదే నీకు కీడుగా మారుద్ది, అదే నీకు శాపంగా మారుద్ది, అదే నీ జీవితంలో దరిద్రతకు దారి తీస్తుంది, అదే నీ జీవితంలో నష్టాన్ని తీసుకొస్తుంది, నువ్వు ఎదగకుండా చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏది రావద్దు. ఆయన మాట వినాలి మనమంతా. ఆయన నిర్మించిన ప్రజలం, ఆయన చేతుల్లో చెక్కుకున్న వాళ్ళం మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకనాడట ఒక సేవకుడు నడిచి వెళ్తున్నాడు, అరణ్య మార్గం గుండా వెళ్తుంటే ప్రార్థన చేసుకున్నాడట. ప్రభువా, నేను ఈ మార్గంలో వెళ్తున్నాను, నిద్రపోతున్నాను, వాక్యం వినాలి. ఏం చేస్తున్నాడు? ఆ మార్గంలో ఎడారి మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఈ అరణ్యంలో నేను ఒంటరిగా వెళ్ళలేను, నాతో మీరు తోడుండండి ప్రభువా, నాతో మీరు నడవండి ప్రభువా అని ప్రార్థన చేసాడట. వింటున్నారు నా మాటలు? వింటున్నారు, రైట్. ప్రార్థన చేసుకుంటే ఈయన ఎడారిలో నడుస్తున్నప్పుడట, ముందు ఈయన పాదాల అచ్చులు ఎడారిలో, అంటే ఇసుక కదా ఎడారి అంటే, అవునా కదా, అచ్చులు పడుతున్నాయి, కాళ్ళ అచ్చులు పడుతున్నాయట. నడుస్తుంటే కాళ్ళు అచ్చులు పడుతున్నాయి. ఎందుకో ఈయనకు డౌట్ వచ్చిందకో తిరిగి చూశాడట. ఈయన అచ్చులు కాకుండా ఇంకా అచ్చులు కనపడుతున్నాయట. హల్లెలూయా, ఇంకా అడుగులు కనపడుతున్నాయి. అప్పుడు అనుకున్నాడట, వావ్, నేను ప్రార్థన చేశాను కదా ప్రభువా, నేను నడుస్తున్న మార్గంలో నాతో పూట నడువమన్నప్పుడు నేను నడవడమే కాదు, ఈయన పక్కకి ఇంకా అడుగులు కనపడుతున్నాయి, అంటే నాతో పాటు దేవుడు నడుస్తున్నాడు అనుకుని ధైర్యంగా వెళ్తున్నాడట. వెళ్తున్న తర్వాత ప్రభునందు ప్రియులారా, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక వాగు అడ్డం వచ్చింది, ఒక నది, ఒక సరస్సు, నీళ్లున్న ప్లేస్ అడ్డం వచ్చింది. ఇప్పుడు ఈయన అనుకున్నాడట, ప్రభా, ఇది ఎంత లోతుందో, నేను ఇలా మునిగిపోతానా, బయటికి ఒడ్డుకు వెళ్ళగలుగుతానా, ఎట్లా ప్రభా, నేను ఎట్లా వెళ్ళగలుగుతానని చెప్పి ప్రార్థన చేసుకొని, సరే దేవుడు ఉన్నాడు కదా అని ధైర్యం తెచ్చుకున్నట ఆ నీళ్ళలో నుంచి వెళ్తున్నాడట. వెళ్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చిందట. అదేంటి? అరణ్యంలో నడిచినప్పుడు ఇసుక మీద అడుగులు కనపడ్డాయి, ఈ సముద్రంలో మాత్రం ఏం కనపడట్లా, నీళ్ళల్లో అడుగులు కనపడట్లా. ప్రభువా, నాతో నడుస్తున్నావా, నాకు ఎట్లా కావాలని నీ అడుగులు నాకు కనపడట్లేవే, నాకు ధైర్యం తక్కువ అవుతుంది, నేను ఈ నీళ్ళలో నుంచి బయటికి వెళ్ళగలనా, నువ్వు వెళ్తానా అని ఆలోచన చేస్తున్నాడట. అయితే ప్రభువు కొంతసేపు అయిన తర్వాత ఒక స్వరం వినబడుతుందట. ఇదిగో, నేను నడుస్తున్నప్పుడు ప్రభువా, ఈ నీళ్ళలో ఓన్లీ నా పాదాల అడుగులు మాత్రమే కనబడుతున్నాయి, నీ పాదాల అడుగులు కనపట్లేదు ప్రభువా. అయ్యో, నువ్వు నన్ను విడిచిపెట్టావా, నేను ఈ నదిలో పడి చనిపోతానా, నేను ఒడ్డుకెళ్ళలేనా అనుకుంటున్నాడట. అనుకుంటున్నప్పుడు ప్రభు అన్నాడట, ఇదిగో, నువ్వు నడుస్తున్నప్పుడు నీకు కనపడే అడుగులు, ఆ నీళ్ళ సౌండ్ నీదన్ను అనుకుంటున్నావు, అవి నీవు కాదన్నాడట. హల్లెలూయా. ఏమన్నాడు? ఈ నీళ్ళల్లో నడుస్తున్నప్పుడు ఆ నీళ్ళ సౌండ్ను, నువ్వు వేస్తున్న అడుగులను చూసి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు, నీ అనుకుంటున్నావు, నీవు కాదు, అవి నా అడుగులు అన్నాడట. అదేంది ప్రభువా, నేను నడుస్తున్నాను కదా, నువ్వు నడుస్తున్నానంటున్నావేంటి అని చెప్తే దేవుడు అన్నాడట, ఇవి నీళ్ళని, ఇది లోటుంటుందని నువ్వు భయపడుతున్నావన్న సంగతి నాకు అర్థమై, ఆ అడుగులు, నీ అడుగులు నువ్వు అనుకుంటున్నావు, ఇవి కాదు, నా అడుగులే నువ్వు చూస్తున్నావు, మరి నేనెక్కడ నడుస్తున్నానంటే నువ్వు నా అరచేతిలో ఉన్నావు అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉంది, దావీదు భక్తుడు అన్నాడు, నీవు నన్ను నా అరచేతిలో ఏం చేశావు, తెలుసు అన్నీ, కానీ విశ్వాసమే ఉండదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు మాటలు చెప్తున్నానంటే,
నువ్వు నడిచే అడుగులు నీ కాదు, అవి నాయే. నీ అనుకుంటున్నావు నువ్వు ఎక్కడున్నావు? అయ్యా మరి నా అడుగులు ఇవ్వట్టే. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నువ్వు నీళ్ళలో భయపడతావని, ఇందులో నుంచి ఈదుకోలేవని, నువ్వు బయటికి రాలేవని నేను నిన్ను ఎత్తుకున్నాను. నువ్వు నా అరచేతిలో ఉన్నాయి నీ పాదాలు అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ అంటుంది, దేవుని మాట విన్న వారి మీదికి దీవెనలు వచ్చాయి, దేవుని మాట వినని ప్రజల మీదకి శాపాలు వచ్చాయి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి మాటలో కొన్ని మాటలు చదువుకుందాం మనం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని త్వరగా ముందుకెళ్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు వింటే వస్తాయా, వినకపోతే వస్తాయా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రభునందు ప్రియులారా, నీవు దేవుని మాట వినిన ఎడల దీవెనలు వస్తాయి, నీకు ఆశీర్వాదం వస్తుంది. అవి ఏంటంటో బైబిల్లో రాయబడ్డాయి. ఆ అధ్యాయం అంతా చదువుకొని ఉంటుంది అక్కడ. ఒకవేళ వినకపోతే ఏం జరుగుద్ది అది కూడా చదువుదామా? 15వ వచనం. ఈ 28 మొదటి నుంచి 14 వరకు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని మాట విన్నోళ్ళకు ఏమేమి దొరుకుతాయో అక్కడ రాయబడి ఉంటుంది, చదువుకోండి. 28:1 నుంచి 14 వరకు. 15వ వచనం చదువుదామా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూడండి, దేవుని మాట వినకపోతే 15వ వచనము నుంచి 68వ వచనం వరకు చూడండి శాపాలు ఉన్నాయి. శాపాలే ఎక్కువ ఉన్నాయి ఆశీర్వాదాల కంటే. ఆశీర్వాదాలు ఎక్కువ ఉన్నాయా, శాపాలు ఎక్కువ ఉన్నాయి? వచ్చే వారం మీరు చదువుకొని రండి, ఒక్కొక్కటి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్ని శాపాలు ఉన్నాయో మీరు ఏం చేయాలా? చదువుకున్న వాళ్ళు రాసుకొని రండి. ఏమేమి ఉన్నాయి, నోట్స్ ఉన్నాయో మీకు? చదవండి, రాసుకోండి ఏమేమి ఉన్నాయని. అక్కడ రాయబడి ఉంది ఆశీర్వాదాలు ఎన్ని, శాపాలు ఎన్ని. 15 నుంచి 68 వరకు శాపాలు వస్తాయట దేవుని మాట వినని ఎడల. ఇంకేమంటాడు? లేవియా కాండం 26వ అధ్యాయం 14 నుంచి 39 వచనాలు. ఇప్పుడు చదివేంత టైం లేదు కానీ ఒకసారి ఆ మాట గుర్తు చేసుకుందాం. లేవియా కాండం చదవండి అమ్మా. 26వ అధ్యాయం 14వ వచనం. 26. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించక నా కట్టడలను నా మాటలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయునదేమనగా. చూడండి అక్కడ రాయబడింది, ఇక్కడ కూడా ఉన్నాయి శాపాలు. నేను నీకు ఏం చేస్తాను, నా మాట వినకపోతే. దేవుడే విరోధి అవుతాడండి దేవుడు మాట వినకపోతే. మనం ఏమనుకుంటామంటే ఆమె కదా, మనం మనుషుల మీద పడి ఏడుస్తాం ఎప్పుడు చూసినా. హల్లెలూయా. ఇంటి పక్కల మీద పడి ఏడుస్తాం మనం ఎప్పుడు చూసినా. మన బంధువుల మీద పడి ఏడుస్తాం మనం ఎప్పుడు చూసినా. ఇంకేంటి కదా, ఎవరో మన పడనుల మీద పడి ఏడుస్తుంటాం మనం. ఏంటి, వీళ్ళు చేయబట్టే నా కుటుంబం ఇట్లయింది, వీళ్ళు చేయబట్టే నా జీవితం ఇట్లయింది, వీళ్ళు చేయబట్టే అనుకుంటాం మనం. కానీ కాదు, నువ్వు దేవుని కొక్కనికి, ఎవరికి చెప్పండి మాట్లాడండి, అనుకూలంగా ఉంటే ఒకవేళ కీడు చేయాలని దగ్గరికి వచ్చినా నీకు మేలు చేసిపోతాడట, అట్లా మారుస్తాడు తెలుసా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకడు దేవునికి ఇష్టంగా ఉంటేనట కీడు చేయడానికి వచ్చినోడు కూడా మేలు చేసిపోతాడటండి, అట్లా మారుస్తాడట. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని మాట
విన్న వాళ్ళను ఒకరిని, ఈననోళ్ళను ఒకరి గురించి మాట్లాడుకొని మనం దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. విన్నవాళ్ళు ఒకరు, ఈననోళ్ళు ఒకరు. చాలామంది ఉన్నారు కానీ ఒక్కరి గురించి మాట్లాడుకుందాం. అందరి గురించి చెప్తే సాయంత్రం అయిపోద్ది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకనాడు బైబిల్లో ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 5వ అధ్యాయంలో సీమోను పేతురు యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినముల తర్వాత శిష్యులందరికీ కనపడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆరోహణమై ఆయన ఆకాశమునకు ఎత్తబడ్డాడు, పరలోకానికి ఎత్తబడ్డాడు. ఎత్తబడిన తర్వాత సీమోను పేతురు ఇక వీళ్ళే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి యేసు ప్రభు లేడు, ధైర్యపెట్టేటోళ్ళు లేరు, బోబెట్టోళ్ళు లేరు, తిప్పేటోళ్ళు లేరు, తిరిగేటోళ్ళు లేరు, ఇంట్లో కూర్చొని ఆయనే చచ్చిపోయాయి. ఇక మనం ఏం పని చేస్తాం అనుకొని ఆలోచన చేసి ప్రార్థన చేసి యాస్టొచ్చి కదా. చాలామందికి ప్రార్థన చేస్తే ఏమొస్తుందమ్మా? విసుకొస్తుంది. విసుకు రావద్దు, బైబిల్ అందుకే చెప్పింది. హల్లెలూయా. విసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? ఒరే నేను చేపలు పట్టబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎవరితోని? తక్కిన శిష్యులతో. నేను మరలా ఏం చేస్తాను? పాత పనే, విడిచిపెట్టిందే చేస్తాం. చాలాసార్లు విడిచిపెట్టిన పాపం జోలికి వెళ్ళొద్దు. మనం విడిచిపెట్టిన జీవితాన్ని మన జీవితంలో కనిపించొద్దు. అది లేశ మాత్రమైన కనపడొద్దు. అది నువ్వేది విడిచిపెట్టావో అది మన దగ్గర ఏముండదు, కనపడొద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఈ పేతురు కూడా ఏమంటున్నాడంటే, దేవుడేమో చేపలు పట్టుతున్న పేతురును, సీమోను పేతురును చూసి ఒకరోజు జాలలు కడుక్కుంటున్నాడు, వలలు కడుక్కుంటున్నాడు. జాలలు వలలు ఏం చేస్తున్నాడు? కడుక్కుంటున్న పేతురును చూసి, పేతురు నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తా, నాతో రమ్మని చెప్తే ఆ వలలు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. హల్లెలూయా. విడిచిపెట్టాడా లేదా? వలలను విడిచిపెట్టాడు, జాలను వదిలిపెట్టాడు, ఆ బట్టలు విడిచిపెట్టి యేసు ప్రభులాగా బట్టలు వేసుకున్నాడు. అప్పటిదాకా గోసిపెట్టాడు, అప్పటిదాకా ఏమి సగం బరివాతుండేటోడు. కానీ ఆ వస్త్రాలు విడిచిపెట్టేసి యేసు ప్రభులాగా నిలువుటంగి వేసుకున్నాడు. మంచి వస్త్రాలు ధరించి యేసు ప్రభును వెంబడిస్తూ జీవించాడు. ఎంత? 3.5 సంవత్సరాలు జీవించాడు. యేసు ప్రభువే భోజనం పెట్టాడు, యేసు ప్రభువే అక్కర తీర్చాడు, యేసు ప్రభువే అన్ని చూసుకున్నాడు. ఈయనకే బాధ లేదు. అలా జీవించిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పేతురుకు వచ్చిన ఆలోచన, ఇప్పుడు ఎట్లా బతకాలా? హల్లెలూయా. దేవుడు లేనోళ్ళే ఎట్లా బతకాలని ఆలోచన చేస్తారు. గుర్తుపెట్టుకోండి. దేవుని దరి తెలియనోళ్ళు, దేవుని యొక్క విలువ తెలియని వాళ్ళు, నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు అని ఎవరంటారంటే దేవుని మీద విశ్వాసం లేనోళ్ళే. పేతురు అంటున్నాడు, ఇప్పుడు ఎట్లా బతకాలి? ప్రభువు చనిపోయాడు, నా బతుకు తెరువు ఎట్లా? నేను ఎట్లా జీవించాలి? వీళ్ళందరూ నేనే పెద్దోన్నని నాకు వెళ్తున్నారు. రే నేను చేపలు పట్టబోతున్నాను అని పోయాడట. వలలు పట్టుకున్నాడు, వెళ్ళిపోతుంటే పేతురే పోతున్నాడు. మనం ఎంత లెక్క అనుకున్నారు? అందరూ అనుకున్నారా లేదా? అనుకొని పేతురుతో అందరూ చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎప్పుడు పోయారంటే సాయంకాలం చేపలు పట్టడానికి వెళ్ళారు. పేతురుకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి చేపలు పట్టినవాడు కనుక చేపలు ఎప్పుడు పడతాయో, ఏ టైంలో పడతాయో, ఎలాంటి చేపలు పడతాయో బాగా తెలిసినవాడు. వలలు ఎట్లేయాలో తెలుసు. అమ్మా ఇంకేమంటాం? ఆయనకు చేపలు పట్టడం బాగా తెలుసు. కనుక రాత్రి సాయంకాలం ఓడెక్కారు, సముద్రంలో వలలు వేశారు. రాత్రంతా వలలు వేశారట. హల్లెలూయా. రాత్రంతా సముద్రమంతా తిరిగారు, సముద్రమంతా వలలు వేశారు, కానీ ఒక్క చేప పడలేదట. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా తిరిగాడు సముద్రం. వల వెయ్యని చోటు లేదు. చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. ఇదేంట్రా, సముద్రంలో ఒక్క చేప కూడా లేదా? పడట్లేదేంటి? మనకు వల వేయడం మర్చిపోయానా నేను? నా చేతి అలవాటు తప్పిందా ఏంది అనుకున్నాడు. చాలా అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు కాదు, నడిజాం రాత్రి పడతాయి అనుకున్నాడు, 2 గంటలకు పడతాయి అనుకున్నాడు, తెల్లారి గట్ల పడతాయి అనుకున్నాడు. అనుకొని రాత్రంతా వేసి అలిసిపోయి నిద్ర లేదు, ఆకలేస్తుంది, ధూపవుతుంది. ఉదయం తెల్లారి 5 గంటలకు ఒడ్డుకొచ్చారు వలలు పట్టుకొని, చేపలేం బల్ల ఒడ్డుకొచ్చారు. ప్రభువు ఒడ్డున నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? దరిన నిలబడి, పేతురు చేపలు పడ్డా ఏమన్నా
అన్నాడు. అంటే అయ్యా రాత్రంతా నేను మేమందరం కూడా వలలేసామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పడలేదు? పేతురుకు చేపలు పట్టరాదా? చాలా మందికి ఇదే. దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా వాళ్ళ తెలివితేటలు ఉపయోగిస్తారు. దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా వాళ్ళ పోకడలు మారవు, వాళ్ళ తీరు మారదు, వాళ్ళ మాట మారదు. దేవుడేమో బతుకులు మార్చాలనుకుంటాడు, దేవుడేమో నీ అధికారం మార్చాలనుకుంటాడు, దేవుడేమో నీ విలువలు మార్చాలనుకుంటాడు, దేవుడేమో నీ పద్ధతులు మార్చాలనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని నమ్మకున్న మన తంతు మనకే, మన రోగం మనకే, మన మాటలు మనకే, మన తీరు మనకే. దేవుని నమ్ముకుంటాం, ప్రార్థన చేసేటప్పుడు బాగా విశ్వాసపరులాగా చేస్తాం. ఇంటికి పోయినాక ఎక్కడ చెప్ప అక్కడే, ఎక్కడి బతుకు అక్కడే, ఎక్కడి తీరు అక్కడ మాట, ఎక్కడ తీరు అక్కడే. అందుకే బతుకుల్లో జీవితాల్లో ఆశీర్వాదం లేదు. బాగా తెలుసు అనుకున్నాడు, నాకు చేపలు పెట్టడం రాదా అని లారీ తీరును అనుకున్నాడు. రాత్రంతా వేసాడు, ఒక్క చేప బల్ల. ప్రభువా ఒక్క చేప కూడా బల్లేదయ్యా అని కడుక్కుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, పేతురు నీ దోణెను లోతుకు నడిపించు. హల్లెలూయా. పేతురు నీ దోణెను లోతుకు నడిపించు, కుడి ప్రక్కన వలవేయి అన్నాడు. హల్లెలూయా. పేతురును చూసి అన్నాడు, నిరాశతో ఉన్న పేతురును. ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీ సొంత ప్రయత్నాలతో నీ జీవితం నష్టపోతావు. నువ్వు నీ తంతు మారకపోతే, దేవుడు ఆశించినట్లుగా నీ బ్రతుకు మారకపోతే నీ నష్టంలో నువ్వే మిగులుతావు. నేను అది చెప్తున్నా. నీ జీవితంలో నీ అనర్థాలకు నువ్వే కారణం. నీ జీవితం అలాగే ఉంటుంది. దేవుడు కోరుకుంటున్న జీవితం వేరు, దేవుడు నీ పట్ల ఆశించే పద్ధతులు వేరు. నీ బట్టల తీరు మారాలా, నీ బ్రతుకు తీరు మారాలా, నీ మాట తీరు మారాలా, నీ తంతు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారకుండా అలాగే నా బట్టొచ్చా వెళ్ళిపోయాడు. ఒక్క చేప బల్లే. దేవుడు అన్నాడు, నీ దోణెను లోతుకు నడిపించు అన్నాడు. పేతురు అంటున్నాడు, లూకాసు వార్త 5:5లో, ప్రభునందు ప్రియులారా, సీమోను పేతురు ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలా, అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మాట చొప్పున? అయ్యా నేను నా రాత్రి నేను అనుకొని పోయా సముద్రంలోకి, నాకు పట్టొచ్చని పోయా, నేను చేస్తాననుకొని పోయా, నాకు పనిదే, నా దిక్కిదే, నా బతుకు తెరువిదే. చాలామందికి ప్రభునందు ప్రియులారా, వాళ్ళకి ఇష్టమైందే బ్రతుకు తెరువు అనుకుంటున్నారు. కాదు, విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఈరోజు నీకు నచ్చిన జీవితం నీకు బ్రతుకు తెరువు కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదంలోనికి రా, దేవుడిచ్చే దీవెనలోనికి రా. పేతురు ఆ పని చేయొద్దనే దేవుడు బయటికి తీసుకొచ్చాడు. వలలు ఇడిచిపెట్టమన్నాడు. నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నాడు. అన్నాడా లేదా? మరి ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా పట్టుకుంటావు? ఒక్కసారి నీ పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని, అక్రమపు జీవితాన్ని, స్వార్థపు జీవితాన్ని, అయిష్టమైన జీవితాన్ని, ఏదో అది విడిచిపెట్టిన తర్వాత మళ్ళా పట్టుకోవద్దు. ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. పేతురును ఒక్కడి పడిపోలే, చేప ఒక్కడి పట్టలే. ఈయనే కాదు, ఈయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఒక్క చేప వల్ల. దేవుడు అన్నాడు, లోతుకు నడిపించాయా. ఏం మీద మీద తిరుగుతావు? ఎన్ని రోజులు ఈ వ్యాపారం అని కష్టపడతావు, ఈ ఉద్యోగం అని కష్టపడతావు, ఎన్ని రోజులు ఈ పని అని, ఎన్ని రోజులు ఈ పని చేయాలయ్యా, ఎన్ని రోజులు ఈ కష్టం చేయాలా, ఎన్ని రోజులు ఈ బాధలు పడాలా, ఎన్ని రోజులు అని అనుకుంటావు. కానీ దేవుడిచ్చే నిర్ణయాలను తీసుకోవు, దేవుడిచ్చే ఆలోచనలు పాటించవు, దేవుడిచ్చే మాటను వినవు. నువ్వు దినం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, లోతుకు నడిపించు. ఏంటో తెలుసా? దోణెను లోతుకు నడిపించు. దోణె జీవితంతో సాదృశ్యంగా ఉండాలి. పేతురు జీవితానికి సాదృశ్యం అది, పేతురు అంతరంగానికి సాదృశ్యం అది. పైన వెతుకుతున్నావు, లోకంలో వెతుకుతున్నావు ఆశీర్వాదాన్ని. లోకంలో దొరుకుద్దా? లోకంలో తెలివి జ్ఞానమే దొరకదు. ఆశీర్వాదం ఎట్లా దొరుకుద్ది? బుద్ధి జ్ఞానం ఉండాలిగా. బుద్ధి జ్ఞానం దొరుకుద్దా లోకంలో? ఎట్లా వస్తుంది మరి?
అయ్యో ఇది అర్థం లేదే మనుషులకి. జ్ఞానము, తెలివి, బుద్ధి ఎక్కడ దొరుకుతాయి? ఏ కిరాణం షాపులో దొరుకుతాయి? ఏ డిమార్ట్లో, సూపర్ మార్కెట్లో దొరుకుతాయా? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? అవి ఉంటేనట ఆశీర్వాదం వస్తుందండి నీకు. బంగారం ఉన్న జ్ఞానం రాదు. అందుకే సామెతల్లో అపరంజిని బంగారాన్ని అమ్మి తెలివిని కొనుక్కోమన్నాడు సొలొమోను. హల్లెలూయా. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించడం మేలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాలు అనేది దేవుని చేతిలో ఉన్నాయి, దీవెనలు అనేటివి దేవుని చేతిలో ఉన్నాయి. తెలివి జ్ఞానమే లోకంలో దొరకట్లా. ఆశీర్వాదం ఎట్లా దొరుకుద్ది నీకు? అర్థం లేదే. దీవెన ఎట్లా దొరుకుద్ది నీకు? నీకు ఆరోగ్యం రావాలంటే దేవుడు ఇవ్వాలా? ఈ లోకములో నువ్వు గొప్పవాడివిగా, గొప్పదానివిగా నీకు విలువ మారాలంటే దేవుడు దీవించాలా? నువ్వు కష్టం చేస్తే దీవించబడవు. నీ కష్టం నీ అవసరాలు తీరుస్తుందేమో, కానీ విలువ మారది. విలువ మారదు. విలువ ఎప్పుడు మారదో తెలుసా? నీ ఆస్తులు, అంతస్తులు, నీ ప్రవర్తన, నీ ఉద్దేశాలు, నీ తలంపులు మారితే నీ విలువ మారుద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దోణెను లోతుకు నడిపించమన్నాడు. లోతుకు నడిపించాడు. కుడి ప్రక్క వల వేశాడట. అయ్యా రాత్రంతా వేసానయ్యా, చైలు లాగుతున్నాయ్యా, ఇక బట్టలేనయ్యా, కాదయ్యా అనుకున్నాడు. కానీ చెప్పేది ఎవరు? అయ్యా నీ మాట చొప్పున. హల్లెలూయా. ఈరోజు ఆయన మాట వినాలి మనమందరం కూడా. హల్లెలూయా. ఆయన మాట వినాలి మనమందరం కూడా. ఆయన మాట చొప్పున ఏం చేశాడట? నీ మాట చొప్పున వల వేతునని కుడి ప్రక్క వల వేశాడు. లాగుతున్నాడు, వలను పైకి తీస్తున్నాడు. కానీ ఆ వలను మొయ్యలేకపోతున్నాడు. బరువుగా వస్తుంది, లాగలేకపోతున్నాడు, గుంజలేకపోతున్నాడు. ఆ పైకి నీళ్ళల్లో ఉన్నంతసేపు ఏ బరువైనా తేలికుంటుంది. ఆ నీళ్ళలో నుంచి కాస్త పైకి వచ్చాయో అందులో ఉన్న చేపలన్నీ ఎలా ఏం చేస్తాయి? వలలో కొట్టుకుంటున్నాయి, ఎగురుతున్నాయి. అవి 153 గొప్ప చేపలట. బైబిల్లో రాయబడి ఉంది. 153 చేపలు పడ్డాయి పేతురుకు. ఒక్కటి కాదు, రెండు కాదు. పైకి లాగలేక పేతురు, ఆంద్రేయ, యోహాను రండ్రా అని పిలిస్తే వాళ్ళందరూ వచ్చారట. వచ్చి ఆ వలను గూంచితే అన్ని చేపలు పడ్డా కూడా వల పిక్కలలేదట, చినిగిపోలేదట. దేవుడు అద్భుతం చేస్తే, అమ్మా దేవుడు అద్భుతం చేస్తే నీ జీవితంలో నష్టమేది జరగదు, పిక్కలదేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వల బిగిలిపోలా, చినిగిపోలేదట. 5వ అధ్యాయం అంతా చదవండి, ఎంత అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. విశ్వాస ప్రేరితమైన, పూరితమైన లేఖనాలు ఉన్నాయి బైబిల్లో. వాళ్ళు విశ్వాసంతో పనిచేశారు. నీ మాట చొప్పున అని చెప్పి ఎప్పుడు వాళ్ళు వేశాడో 153 గొప్ప చేపలు పట్టాడు. ఆ దోణి నిండిపోయిందట. పేతురు ఆ చేపలను చూసి దుఃఖం ఆపుకోలేక బట్టలిప్పేసి దేవుని దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకోవాల్సిన వాడు సముద్రంలో దూకి అంటున్నాడు, పరిశుద్ధుడా అయ్యా నేను పాపాత్మ నన్నీళ్ళలో దునికాడట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వింటే రాత్రంతా కష్టపడ్డా ఒక్క చేప పడలేదు. కానీ దేవుని మాట విన్నప్పుడు 153 రకాల చేపలు పడ్డాయట, గొప్ప చేపలు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదుకుటలో రాజిల్లు నా పడవా
నడిపించు నా నావా నడి సాంద్రమున్న నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నా నావా. హల్లెలూయా. దేవుని మాట విన్న పేతురు 153 గొప్ప చేపలు పట్టాడు. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుడు సౌలు రాజును ఇశ్రాయేలు మీద రాజుగా చేసి అమాలేకీలు మన ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో కీడు చేశారు కనుక 15వ అధ్యాయంలో అంటాడు, వాళ్ళను హతం చేయాల, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు, పిల్లలనేమి పెద్దలనేమి. 3వ వచనంలో, కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకులను హతం చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలేమి బాలునేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధాభములేమి అన్నిటిని హతం చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయాలి. హల్లెలూయా. శత్రువులను, నా ప్రజలకు కీడు చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టొద్దు, వాళ్ళకున్నది ఏది విడిచిపెట్టొద్దు, అంతా హతం చేయమన్నాడు. అయితే సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుడేమో ఈ మాట చెప్పాడు సౌలుకి, హతం చేయి అందరిని. అమాలేకీయులు ఒక్కరు కూడా కనపడదు, వాళ్ళ ఎద్దులు కనపడొద్దు, వాళ్ళ గొర్రెలు కనపడొద్దు, వాళ్ళ మేకలు కనపడదు, వాళ్ళ ఆస్తులు కనపడొద్దు, ఏది కనపడదు, అంతా హతం చేయమని చెప్పాడు. అయితే ఈ యుద్ధం చేస్తున్నప్పుడట, యుద్ధంలో ఎదురైన వాళ్ళందరినీ దేవుడు విజయం ఇస్తున్నాడు, ఎదురైన వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. అయితే అమాలేకీయుల రాజు అయిన అగగును చంపకుండా ఏం చేశాడు తెలుసా? పట్టుకొని అతన్ని బంధించాడట. చంపకుండా ఏం చేశాడు? బంధించాడు. ఇంకా అంతేకాదు, 8వ వచనంలో అంటాడు, 9వ వచనంలో, సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చెయ్యక ఏం చేస్తున్నాడు? కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేశాడు. దేవుడేమో అంతా ఏం చేయమన్నాడు? నిర్మూలం చేయమన్నాడు, నాశనం చేయమన్నాడు. అమాలేకులకు సంబంధించింది ఏది ఉండొద్దు, శత్రువులకు అంటే అపవాదికి సంబంధించింది ఏది మన దగ్గర పెట్టుకోవద్దు. అది సినిమా చూడడం కావచ్చు, అది సీరియల్ చూడడం కావచ్చు, అది ముచ్చట్లు పెట్టడం కావచ్చు. ముసలమ్మ ముచ్చట్లు ఎవరు పెడతారు? అమ్మా, ముసలమ్మ ముచ్చట్లని రాయబడింది. హల్లెలూయా. తిరుగు కాలం వచ్చును, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే కాలం వస్తుంది అన్నాడు పౌలు. అప్పుడే ప్రవచించాడు, క్రీస్తు శకం 78వ సంవత్సరంలో, మొదటి శతాబ్దంలో. ఇప్పుడు అదే వచ్చిందిగా, ముసలమ్మ ముచ్చట్లు, కల్పన కథలకు తిరుగు కాలం వస్తుంది అన్నాడు. ఇప్పుడు అన్ని కథలే కావాలి మనకు. కథలు చెప్పే వాళ్ళంటే ఇష్టం మనకు, జోకులు చెప్పే వాళ్ళంటే ఇష్టం, టైం పాస్ చేసే వాళ్ళంటే ఇష్టం మనకు. హల్లెలూయా. దురద చెవులు కలిగిన వారు అన్నాడు, అందుకే చెవులకు దురద. ఎప్పుడు ఎవరు చెప్తే ఏమి విందామా, ఎవల ముచ్చట ఏం తెలుస్తుందా? దురద చెవులు ఏం వినాలని, ఈ ఇల్లు ముచ్చట్లు ఆ ఇంటి ముచ్చట్లు వినాలా? దురద చెవులు వచ్చాయి. దురద చెవులు కలిగిన వారు ఉంటారన్నది బైబుల్. పౌలు ప్రవచించాడు, చెప్పాడు ఇవన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ నాశనం చేయమంటే అట్లో రాజును పట్టుకున్నాడు, చంపేయలేదు. ఇంకా పశువులన్నిట్లో మంచి వాటి నుంచి అట నీచమైన వాటిని చంపేసాడట, దేవుని మాట వినక. అయితే సమూయేలు వచ్చాడు. 14వ వచనంలో సమూయేలు నా మాటను గైకొనక పోయాడు. హల్లెలూయా. సౌలు ఏం చేశాడు? నా మాట నేను చెప్పినట్లుగా చేయాల, నా మాటను వినక గైకొనలేదు కనుక ఏం చేస్తున్నాడు తెలుసా? అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. నీకు మేలు చేసినందుకు, నిన్ను బాగు చేసినందుకు దేవునికి దుఃఖం కలగొద్దు. దేవుడు నీకు ఆశ్రయం ఇచ్చినందుకు, నీకు మేలు చేసినందుకు దేవుడు ఎప్పుడు బాధపడద్దు. గుర్తుపెట్టుకో. రాజును దేవుడు నిర్ణయించాడు సౌలుగా, రాజుగా ఉండాలని, అధికారిగా ఉండాలని, నాయకుడిగా ఉండాలని, పరిపాలించాలని. రాజు ఎందుకు నిర్ణయిస్తారు? ఆ రాజ్య పరిపాలన చేయాలని కదా. నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? నువ్వు దేవునికి ఎక్కడికి రావాలని, ప్రార్థన చేయాలని, నీ ఆరోగ్యం అంతటితో దేవుని కనపరచాలని. నీ సమస్యలు ఎందుకు తీర్చాడు? నువ్వు సమస్యల్లో ఉంటే దేవుని దగ్గరికి రాలేవని. నీ కన్నీళ్ళు ఎందుకు తుడిచాడు?
కన్నీళ్లతో ఉంటే దేవుణ్ణి ఆరాధించలేవని. హల్లెలూయా. వాటన్నిటి నుండి దేవుడు తీసేసినప్పుడు నువ్వు ఇంకా మరింతగా దేవుని స్తుతించాలా. దేవుని దుఃఖపెట్టే వారంగా ఉండొద్దు, దేవుణ్ణి బాధ పెట్టే వారంగా ఉండొద్దు. సౌలు ఏం చేశాడటంటే ఆయన మాట గైకొనక ఏం చేశాడు, ప్రభువును దుఃఖపెట్టిన వాడుగా, దేవుణ్ణి దుఃఖపెట్టిన వాడుగా ఉన్నాడట. ఏం చేశాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు ఎందుకు చేశానా, అయ్యో ఎందుకు చెయ్యిచ్చాను, ఎందుకు బాగు చేశాను, ఎందుకు లేవనెత్తాను, ఎందుకు దీవించాను నేను అనుకొని బాధపడుతున్నాడట. ఎందుకు రాజుని చేశాను నేను. మన విషయంలో అట్లా అనుకోవద్దు దేవుడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సౌలు సమూయేలు వచ్చి మాట్లాడదు, ఎందుకట్లా మాట్లాడుతాను, దేవుడు చెప్పినట్టే చేసి నేను అంటున్నాడు. ఆయన మీదికెళ్ళి గుసాయించడం, ఎదురు మాట్లాడడం, దేవుడు చెప్పినట్టు చేసినాయ్యా, నేను ఎట్లా చెప్పాడు అట్లనే చేసిన అంటున్నాడు ఆ మాటల్లో. అంటే సమూయేలు అంటున్నాడు, 14 వచ్చిన చదువుదాము. సమూయేలు, అలాగైతే నువ్వు దేవుడు చెప్పినట్టే చేసిన, దేవుడు ఎట్లా చెప్పిండో గట్టినే చేసిన అంటున్నావు కదా, అయితే నాకు వినబడుతున్న గొర్రె పిల్లలు కరుపులు ఎక్కడి, ఆ రంకెలు, ఎడ్ల రంకెలు ఎక్కడివని అడిగాను. ఆ సప్పుడేంటి కొట్టవులా, ఎక్కడి నుంచో నా గొర్రెల సౌండ్ వినబడుతుంది, ఎద్దుల సౌండ్ వినబడుతుంది, అవి మనవి కాదు కదా. హల్లెలూయా. ఆ రంకెలు ఎక్కడి, ఎందుకు నా ఆ వాయిస్ వినబడుతుంది కదా, నువ్వు దేవుడు చెప్పినట్టు చేసినట్టున్నావు ఏంటి అని చెప్పి 15, 19 వచ్చిన చదువుకొని ముగించుకుందామా. 19, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడ్డావు. ఎవరి దృష్టికట, దేవుని దృష్టికి కీడు చేశావు, నువ్వు చేసితివనెను. అందుకు సౌలు, నన్ను అట్లా అనొద్దు, నేను మంచోడిని, నన్ను అట్లా అనొద్దు, నేను కరెక్టే చేశాను. అవన్నీ చాలా ఉన్నాయి అక్కడ చాలా చెప్తాడు, సమర్థించుకుంటాడు. సాతానుకు సంబంధమైంది ఏది మన దగ్గర ఉండొద్దు, లోకానికి సంబంధమైంది ఏది మన దగ్గర ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకు సంబంధించినవి లేవా మన దగ్గర, ఉన్నాయా లేవా, ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుంటే బోలెడు ఉంటాయి. నేను విమర్శించడానికి లేదు, నీకు తెలుసు నీ దగ్గర సాతానుకు సంబంధించింది ఏది ఉందో. దేవుణ్ణి దాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. అయిష్టమైన జీవితం, అయిష్టమైన జీవితం. నువ్వు దేవుడు ఇలా ఉండాలనుకున్నాడు, నువ్వేమో ఇలాగుంటున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకున్న ఆలోచన వేరు, నువ్వు తలించే ఆలోచన వేరు. అందుకే పేతురు గురించి చెప్పాను క్లియర్గా. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎందుకు దోపుడికి ఎగబడ్డావు, అవి బాగున్నాయని ఎందుకు కోరుకుంటున్నావు. లోకంలో ఉన్న వాటిని బాగున్నాయని కోరుకుంటామట మనం. హల్లెలూయా. లోకంలో ఉన్నాయి ఎట్లా కోరుకుంటాం మనం, బాగున్నాయి. చీరలే, ఎంతదైనా చీరే బాగుందంటాం మనం. 10,000 పెడితే కానీ చీర బాగుంది తెలుసా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దోపుడుకి ఎగబడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చే ప్రతి పైసా నీ అవసరాల కొరకు ఇస్తున్నాడు. నీకు తగుమాత్రపు వస్త్రాలు ఉండాలా, తగుమాత్రపు ఖర్చులు పెట్టాలి. నీకు ఇచ్చే పైసల విషయంలో కూడా లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకో. చాలామంది తెలియదు కావచ్చు, నేను అదే చెప్పా వర్తమానంలో, గత వారంలో అనుకుంటాను. నువ్వు నోటి మాటలతో తీర్పులకు వస్తావు, ఇంకా నీ చేతి పనులు, మనసు, ప్రవర్తనను బట్టి తీర్పులోనికి వస్తావు. దేవుడు నీ చేతికి ఇచ్చిన డబ్బులను కూడా లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఇవన్నీ తీర్పులోనికి వస్తాయి. కనుక దయచేసి మాటలు ప్రభునందు ప్రియులారా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని మాట వినడం మనందరి జీవితాలకు శ్రేయస్కరం. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం, మోకరించుదాం. ఇదిగో దేవుని వాక్యాన్ని బట్టి మనమందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ఇదిగో దేవుని వాక్యాన్ని బట్టి ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దహన బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టమని దేవుడు కోరుకుంటున్నాడు.